వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగుకి సంబంధించి 4th లెసన్ స్టార్ట్ చేసుకుందామండి. ఈ 4th లెసన్లో ఫస్ట్ మనం ఆలోచించి చెప్పండి, కవి పరిచయం, ప్రక్రియ ఇవన్నీ కూడా చెప్పుకుందాము. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఛానల్ని మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నోటిఫికేషన్స్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇది ఉపన్యాస కళ. ఈ పాఠ్యభాగము 4th లెసన్. దీనిలో చదవండి, ఆలోచించి చెప్పండి. మనం చూసుకున్నట్లయితే కనుక మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలకు మనసుతో జల్లించి బయట ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటారు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలమైన అలంకారమని అంటారు భర్తృహరి కవి. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతాళకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడవుతాడు. ఇది ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ అండి. దీనిలో క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. మాట మహిమ ఎటువంటిది? మాట ఎలాంటిది? మాటకి చాలా శక్తి కలది, అది చాలా గొప్పది. మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియచేసే మాధ్యమమే మాట. ఆచితూచి మాట్లాడటం అంటే ఏంటి అంటే మనం ఏది మాట్లాడుతున్నాం, ఏది మంచి ఏది చెడు అనేది మనం గ్రహించి ఆచితూచి మాట్లాడడం అంటారు దానిని. చక్కగా మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇచ్చారు. మనం చక్కగా మాట్లాడడం వల్ల ఏంటంటే మనకు స్నేహితులు పెరుగుతారు, బంధువులు పెరుగుతారు, అందరూ ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సరు. నెక్స్ట్, ఈ పాఠ్యభాగాన్ని రచయించిన కవయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి MA చేశారు. 39 నవలలు రచించింది. 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషల్లోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్లబుక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ఈమె జన్మించింది 15/12/1933లో. ఈమె మరణించింది 13/4/2007లో. ఇది కవిత్రి పరిచయం అండి. ఈ కవిత్రి పేరు వాసిరెడ్డి సీతాదేవి. ఇదండి 4th లెసన్లోని. చదవండి, ఆలోచించి చెప్పండి. నెక్స్ట్ కవి పరిచయము. నెక్స్ట్ వీడియోలో దీని ప్రక్రియ, ఉద్దేశం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్.